ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే వికనసే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణ నమోస్తుతే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు పరమ పవిత్రమైన అఖండ పుణ్యప్రదాయకమైన అనిర్వచనీయమైన ఆనందదాయకమైన అతర్క్యమైన అచింత్యమైన భవ్యమైన నవ్యమైన దివ్యమైన పుటపర్తి ప్రశాంతి నిలయంలో భగవాన్ సత్యసాయి పదసన్నిధిన మనమందరం ఇక్కడ ఆసీనులై నూతన విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన మహోత్సవాన్ని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. స్వామివారు తన ప్రసంగంలో చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆళ్లవార్ల గురించి. ఏమంటే మనమంతా దేవుణ్ణి అది కావాలి ఇది కావాలి అని కోరుకుంటాం, కానీ దేవుడికి శుభం కలగాలి, దేవుడికి మంగళం కలగాలి, దేవుడికి ఎటువంటి దిష్టి తగలకూడదు అని ఎవరు కోరుకోరు. అలా కోరుకున్నారట పెరియాళ్ళవారు, విష్ణు చిత్తుల వారు. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు, ఓ స్వామి నీ ఆయుధాలకి మంగళముగాక, నీ యొక్క వాత్సల్యానికి మంగళముగాక, నీ వాహనానికి మంగళముగాక, నీతో ఉన్న లక్ష్మీ అమ్మవారికి మంగళముగాక. ఎంతో భక్తి, ప్రేమ, వాత్సల్యము, మాధుర్యము, మంజులత్వము ఉంటే తప్ప భక్తులలో ఇటువంటి భావన రాదు. అదిగో అటువంటి భావన మీలో రావాలి అని సాయిరాం భక్తులను ఉద్దేశించి స్వామివారు చెప్పారు. అటువంటి భక్తి తత్పరులతో మనం ఈరోజు స్వామివారికే శుభాకాంక్షలు చెప్దాం. స్వామి, మేమందరం ఇక్కడ అనేక కష్టాలతో నష్టాలతో బాధలతో ఉన్నా సరే నీ దివ్య అనుగ్రహం కోరి ఈ ఉగాది రోజున నువ్వు వేంచేసి ఉన్నటువంటి ఈ దివ్యధామ పద సన్నిధిన ఇదిగో నీకు కూడా మేము శుభాకాంక్షలు చెప్తున్నామయ్యా, ఆలకించు అని మనమందరం తొలుతుగా స్వామివారికి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియచేద్దాం. ఇది అనన్యమైనటువంటి భక్తికి ఉదాహరణ. స్వామివారు ఒకసారి ప్రసంగంలో అంటారు, పిల్లలకి తండ్రులు చాక్లెట్లు అవన్నీ ఇస్తారు, ఏవో బట్టలు అవన్నీ ఇస్తూ ఉంటారు. తిరిగి ఏం చేస్తారంటే ఆ పిల్లవాళ్ళే అమ్మ తిను అని ఒక చాక్లెట్ తిరిగి ఇస్తారు. తల్లి తండ్రి చాలా సంతోషంగా తిని సంతోషిస్తారు. వీళ్ళ డబ్బు వీళ్ళ కష్టముతో పిల్లవాడు తాను కొనిచ్చిన చాక్లెట్లను తిరిగి తండ్రికి ఇస్తూ ఉంటే తండ్రి ఎట్లా సంతోషిస్తాడో, నేను ఇచ్చినటువంటి ఈ సంపద, ఈ సేవ, ఈ ప్రేమ తిరిగి మీరు నాకు సేవా రూపంలో అందిస్తూ ఉంటే నేనంత బాగా సంతోషిస్తాను అని. అదిగో అటువంటి సేవ, ప్రేమ ఏదైతే ఉన్నాయో అవి నిత్యమై సత్యమై శాశ్వతమై ప్రపంచమంతా వ్యాప్తమై వెలుగొందాలి అనేటువంటి భావన చేస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ పంచాంగ శ్రవణాన్ని ప్రారంభిస్తున్నాం. సంప్రదాయం ఏమిటంటే నేను పంచాంగ పఠనం చేస్తుంటే మీరు వింటారు, మీది పంచాంగ శ్రవణం అవుతుంది. కానీ సంప్రదాయం ఏమిటంటే పంచాంగ శ్రవణము. భారతీయ సంప్రదాయంలో మొదటగా వినటం అనేటువంటిది అలవాటు, తర్వాత మాట్లాడటం, తర్వాత అధ్యయనం చేయటం, తర్వాత ఆచరించటం, తర్వాత ప్రచారం చేయటం. ఈ 4 విధానాలు ఉన్నాయి. వేదమునకు శృతము అని పేరు, అంటే వినబడుతుంది. మహాభారతాన్ని జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు చెప్పాడు. తర్వాత సూతుడు సౌనకాది మహామునులకు చెప్పారు. రామాయణం వాల్మీకి లవకుశులకు చెప్పారు. వారు మొత్తం దేశమంతా ప్రచారం చేశారు.
కాబట్టి వినటము అనేటువంటిది మన సంప్రదాయం. చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. గురు శిష్య సంబంధము, వేద సంబంధము, సంప్రదాయ సంబంధము, సమస్త మనోనిర్మల్యానికి మూల కారణం శ్రవణము అనటం మూలంగా. రెండోది, శ్రవణ నక్షత్రానికి అధిపతి శ్రీ మహావిష్ణువు. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు. మాట్లాడటానికి ఒక నక్షత్రం ఉంది, నడవటానికి ఒక నక్షత్రం ఉంది, చెయ్యటానికి ఒక నక్షత్రం ఉంది శాస్త్రంలో. వినటం అనేటువంటి ఆ శ్రవణ నక్షత్రం లోపల విష్ణుమూర్తి ఉన్నాడు. కాబట్టి మనమందరం పెద్దవాళ్ళు ఏం చెప్పినా సరే అది విష్ణుమూర్తి ఆజ్ఞ అని భావించి వినాలి. సాక్షాత్తు సత్యనారాయణ స్వరూపుడు సత్యసాయిబాబా వారు, ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి. అటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క మాటలను వినటము అనేటువంటిది శ్రవణము అనేటువంటి శబ్దంలో మన వాళ్ళు నిబద్ధీకరించారు. కనుక నేను చేస్తుంది పంచాంగ శ్రవణం, పలికించేది సత్యసాయి శ్రీమన్నారాయణ రూపంలో, వినేవారు మనమంతా ఆయన శిష్యులము అనేటువంటి భావనతో. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదం ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సంజితం పంచాంగమాకర్ణ్యతాం. మీరు ఏదైనా పుస్తకాలు చదివినప్పుడు ఫలశ్రుతి అనేది చివరిలో ఉంటుంది, మొదట్లో ఉండదు. ఈ పుస్తకం చదవటం వల్ల ఏంటి ప్రయోజనం, ఈ మంత్రాలతో ఈ పూజ చేయటం వల్ల ఏం ప్రయోజనం, ఈ డిస్కోర్సెస్ వింటే ఏం ప్రయోజనం అని ఫలశ్రుతి చివరిలో ఉంటుంది. కానీ పంచాంగంలో మొట్టమొదటిగానే చెప్తున్నారు, నాయన జాగ్రత్తగా వినండి. ఈ పంచాంగం అనేటువంటిది మీరు గనక విన్నట్లయితే సమస్తమైన కళ్యాణాలు మీకు కలుగుతాయి, శత్రువులు తొలగిపోతారు, దుస్వప్నాలు పోతాయి, గంగా స్నాన ఫలం దక్కుతుంది, గోవుని పూజించినటువంటి ఫలం దక్కుతుంది, దానం చేసిన ఫలితం దక్కుతుంది, ఆయుష్ కలుగుతుంది, మంచి సంతానం కలుగుతారు, అనేక కర్మలు చేయటానికి ఉపకరించేటువంటిది పంచాంగము అని ఏం చేశారంటే, మన వాళ్ళు పంచాంగం వినటం వల్ల, చేయటం కాదు వినటం వల్ల, చేయటమే కాదు ఆచరించటం, అనుసరించటం ఇవేమీ లేకపోయినా సరే ముందుగా నిర్మలమైన మనస్సుతో చిత్తశుద్ధితో ఎవరైతే ఈ పంచాంగాన్ని వింటారో వారికందరికీ ఇటువంటి కళ్యాణ గుణాలు కలుగుతాయి. ఎందువల్ల కలుగుతాయండి అని ప్రశ్న వేయాలి మీరు. ఎందువల్ల అంటే పంచాంగమే చెప్పింది. అందులో తిథులు, వారాలు, నక్షత్రాలు, మాసాలు, ఇతరమైన అనేక అంశాలన్నీ ఉంటాయి. ఇవన్నీ దేవతలు. బాగా గుర్తుపెట్టుకోండి, మహాభారతంలో మానవులు ఉంటారు, రాక్షసులు ఉంటారు, కృష్ణ పరమాత్మ ఉన్నాడు. రామాయణంలో శ్రీరామచంద్రుడు అవతార పురుషుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి, సీతామ్మవారు, దుర్మార్గుడైన రావణాసురుడు ఉన్నాడు. భాగవతంలో కృష్ణ పరమాత్మ, ఇతర రాక్షసులు ఉన్నారు. ఇలాగా మానవులు, రాక్షసులు, ఇతర జాతుల యొక్క సమ్మేళనం మిగతా గ్రంథాలన్నీ. కానీ పంచాంగం కేవలం శుద్ధ దేవతాత్మకమైన ఒకే ఒక గ్రంథం. సమస్త దేవతలందరూ ఇందులో ఉన్నారు కాబట్టి అందులో గనక అంశాలు గనక మీరు విన్నట్లయితే సకల శుభాలు కలుగుతాయి. కనుక పంచాంగ శ్రవణము అన్నారు. పంచాంగం కనుక ఇంట్లో ఉన్నట్లయితే దేవుడు మన ఇంట్లో ఉన్నట్లే. కారణం ఏంటంటే అన్ని దేవతలు మనం పూజించలేము, గోరులు తప్ప. కానీ అన్ని దేవతల యొక్క ప్రస్తావన, అన్ని దేవతల యొక్క అనుగ్రహం కలిగించేటువంటి ఒకే ఒక గ్రంథం ఏమిటయ్యా అంటే పంచాంగము. అందుకే పాతకాలంలో పంచాంగము అనే పేరును స్మరించి పల్లెటూళ్ళల్లో రైతులు కానీ మిగతా వాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు. ఏదైనా పంచాంగం ఉంటే కొనుక్కుని దానికి చక్కగా శ్రీరామాన్ని రాసుకుని ఇంట్లో పెట్టుకుని బయటికి వెళ్ళేటప్పుడు, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, వ్యవసాయానికి వెళ్ళేటప్పుడు, పెళ్ళిళ్ళు చేద్దాం అనుకునేటప్పుడు ఆ పంచాంగానికి నమస్కరించి వెళ్ళేవారు. అటువంటి దేవతాత్మకమైనటువంటి పంచాంగ శ్రవణం వలనే మానవులకందరికీ సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం చెప్తూ ఉంది. అటువంటి పుణ్యం మనకందరికీ లభించే విధంగా పంచాంగము అంటే 5 అంగములు కలిగినది. అవి ఏమిటి అంటే తిథి, వార, నక్షత్ర, యోగకరణాలు. ఇంకా పంచాంగంలో దరిదాపుల 32 అంటే 32 అంశాలు ఉన్నాయి. కానీ మానవులకందరికీ ఉపయోగపడే అంశాలు ఈ 5 కాబట్టి ఈ 5 అంగములతో కూడుకున్నది పంచాంగము. పంచయజ్ఞములు మనకు తెలుసు, పంచభూతములు మనకు తెలుసు. పంచ అంగములతో కూడుకున్న ఈ పంచాంగంలో గనక
ఇటువంటి అంశాలను గనక మన ప్రతిరోజు ఏ పని చేసినా సరే, ఈరోజు తిథి ఏమిటి, వారం ఏమిటి, నక్షత్రం ఏమిటి, యోగం ఏమిటి, కరణం ఏమిటి, ఈ పని నేను చేయవచ్చా చేయకూడదా, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, ఇవన్నీ మనం పరిశీలించి గనక ముందు గనక వెళ్ళినట్లయితే పంచాంగం వల్ల సకల ప్రయోజనము కలుగుతుంది. మూడవది, పంచాంగం మన యొక్క జాతకాన్ని బట్టి ఏది మంచి, ఏది చెడు, ఏది కష్టాలు, ఏది సుఖాలు తెలుసుకుని మనం ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడేటువంటి ఒక గైడ్, ఒక ఆధ్యాత్మిక కరదీపిక పంచాంగము. అందువల్ల ఏమన్నారంటే, పంచాంగంతో ఉన్న బ్రాహ్మణుడు గనక ఎదురు పడితే దేవతా ప్రతిష్ఠతో తుల్యము అన్నారు. బ్రాహ్మణుడు కాదు ముఖ్యం, అక్కడ పంచాంగం. పంచాంగంతో ఉన్న బ్రాహ్మణుడు గనక ఎదురైతే ఆ వ్యక్తి, చూసిన వ్యక్తి దేవతా ప్రతిష్ఠ చేసినంత పుణ్యం అంట. పంచాంగంలో అటువంటి అంశం ఉన్నది. కాబట్టి ప్రతి బ్రాహ్మణుడు, లోకహితం కోరేటువంటి పురోహితుడు పంచాంగము, దర్భలు ఈ రెండిటితో ఉన్నటువంటి వ్యక్తి ఏ గ్రామంలో ఉంటాడో, ఏ దేవాలయంలో ఉంటాడో, ఎటువంటి ఆశ్రమాలలో ఉంటాడో అవన్నీ దేదీప్యమానమే ప్రకాశిస్తూ ఉంటాయి అనేటువంటి భావన ఉంది. కాబట్టి పంచాంగం పూజ, పంచాంగ శ్రవణము అనేటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడం మనం చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. ప్రభవాది షష్ఠి సంవత్సరాలలో ఈ సంవత్సరం 39. విశ్వావసు అనేటువంటి పేరుకి అర్థం మనకి సంస్కృతంలో చాలా చెప్పబడ్డాయి. విశ్వమునకు వసు, వసు అనేటువంటి శబ్దానికి బంగారం అని అర్థం ఉంది, భూమి అనే అర్థం ఉన్నది, సంపద అనే అర్థం ఉంది. ఈ సంవత్సరం ఏ రాశి వారైనా సరే, ఏ నక్షత్రం వారైనా సరే, ఎటువంటి దరిద్రంలో ఉన్నా సరే, ఎంతో కొంత సంపాదించేటువంటి అనుకూలమైన వాతావరణం ఏర్పడేటువంటి ఒక అద్భుతమైన సంవత్సరం. కాబట్టి దీనికి విశ్వావసు. కాబట్టి ఎవరు దిగులు పడక్కర్లేదు, ఎవరూ చింతపడక్కర్లేదు. ఈ సంవత్సరం ఎంతో కొంత సత్యసాయి భగవాన్ వారి యొక్క సువీక్షణ వీక్షణ ఫలితం వల్ల అందరికీ సత్ఫలితాలు కలుగుతాయి. మరొకటి చెప్పారు, ఒక విశేషం. మానవుడు అనేటువంటి మురికి నీటిలో ఒక చింతపు గింజ కనుక వేస్తే మురికి నీరంతా పోయి మంచినీరు ఎట్టా తేటతలమవుతుందో, గురువు అనేటువంటి గింజ వల్ల మానవుడిలో ఉండేటువంటి దుష్కర్మలన్నీ తొలగిపోతాయి, గ్రహాల యొక్క ఇబ్బంది కూడా ఏమి ఉండదు అని పెద్దలందరూ చెప్తూ ఉంటారు. అటువంటి విశేషమైనటువంటి అంశంతో పాటు విశ్వావసు నామ సంవత్సరం. రెండవది గంధర్వుని యొక్క పేరు. విశ్వావసుడు అనేటువంటిది ఒకానొక గంధర్వుని యొక్క పేరు. రెండవది, వివాహ సమయంలో భార్యాభర్తలు అనుకూలంగా ఉండాలి, వీరికి పుట్టిన సంతానము లోకోపకారకులై ఉండాలి అనేటువంటి భావనతో చేసేటువంటి మంత్రాలకు అధిపతి ఈ విశ్వాసు. కాబట్టి ఈరోజు ఆధునిక కాలంలో అనేక రకాలైన పోకడలు యువతీ యువకుల్లో కనపడుతూ ఉన్నారు. సమాజం ఎట్టిళ్ళిపోతుందో తెలియదు. నిన్న రత్నాకర్ గారు తమ మీటింగ్లో యూత్కి అదే సందేశం ఇచ్చారు. ట్రూత్తో మీరు కనుక యూత్ కనుక ఉన్నట్లయితే, ఆ నిబద్ధత ఉన్నట్లయితే మంచి సమాజము, మంచి భవిష్యత్తులో పౌరులు తయారయ్యి ఈనాడు లక్షలుగా ఉన్నటువంటి సాయిరాం భక్తులు రేపొద్దున కోటాను కోట్లుగా ఈ దేశమంతా వ్యాపిస్తూ ఉంటారు. అటువంటి భావన రావాలి అనంటే ఆ సత్యము, ఆ దాంపత్య అనుకూలత ఉండాలి. అటువంటి దాంపత్య అనుకూలత కలిగించేటువంటి గొప్ప సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరం. కాబట్టి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా అందరికీ ధనం లభిస్తుంది, అందరికీ గంధర్వగానం, అద్భుతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది. భారతదేశం దాంపత్యానికి పునాది, దాంపత్య జీవితానికి పునాది. అటువంటి దాంపత్య వైభవం మరల ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలకందరికీ కలుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరానికి అధిదేవత రాహువు. రాహువు యొక్క ప్రీతి కలగాలి అనంటే ధాన్యాన్ని దానం చెయ్యాలి అన్నారు. డబ్బున్న వాళ్ళు కానివ్వండి, మామూలు వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే మీకు తోచింది ధాన్యం. ఈరోజు ఒడ్లు ఎవరు తీసుకోరు, దాని బదులు అన్నదానము. మన ప్రశాంతి నిలయం ఉంది, ఎంతోమంది వేల మంది, వందల మంది వచ్చి ఇక్కడ భోంచేసి వెళ్తూ ఉన్నారు. ఇక్కడికి మీకు తోచినటువంటి బియ్యం కొద్దిగా ఇవ్వండి, లేకపోతే మీ సెంటర్స్లో ఉన్న ఆ బియ్యాన్ని కొద్దిగా ఇవ్వండి. సాయిరాం పేరు చెప్పి ఎంతోమంది భక్తులు భోజనం చేస్తూ ఉంటారు. వేదం చెప్తుంది, అన్నం న నింజితి, అన్నం బహుకుర్వీత. నువ్వు ఒక్కడవే కాదు, ఎక్కువ మందికి అన్నం వండు. అన్నం బహుకుర్వీత, అన్నం న నింజతి, అన్నాన్ని నిందించవద్దు.
బియ్యం నువ్వు ఎంత దానం చేస్తావో ఆ బియ్యంలో ఎన్ని గింజలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు నీతో పాటు నీ కుటుంబ సభ్యులు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారు అని అన్నదానం మహిమ చెప్తుంది. ఇది సారదా మనకి? ఎన్ని కోట్ల మంది భక్తులు ఈనాడు భగవాన్ సత్యసాయి వారి యొక్క సందేశంతో సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, ఎటువంటి విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి విశ్వావసునామ సంవత్సరంలో ధాన్యము, అన్నదానం కనుక దానం చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కలియుగం ప్రారంభమయ్యి 5126 సంవత్సరాలు, 365 రోజులు సంవత్సరం, 2 అయనాలు, 6 ఋతువులు, 12 మాసాలు, 2 పక్షాలు, 27 నక్షత్రాలు, 15 తిథులు, 7 వారాలు. ఇది మనం యొక్క కాలస్వరూపం. అఖండమైనటువంటి ఈ కాలాన్ని మనం ఎవరం చూడలేం. మనం చూస్తూ ఉండగా చిన్నతనం నుంచి పెరిగాం, యవ్వనం వచ్చింది, కౌమారం వచ్చింది, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కాలం మాత్రం కనిపించదు, నీ రూపం నీకు తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఒక చెట్టు ఉంటుంది, మొక్కగై పెరుగుతుంది, పూలు పూస్తుంది, కాయలు కాస్తుంది, కొన్నాళ్ళకి అది కూడా మరణిస్తుంది. కాలం కంటికి కనిపించదు, వస్తువు లోపల రూపంలో కనిపిస్తూ ఉంటుంది. నిన్న రత్నాకర్ గారు కూడా అదే అన్నారు, నాన్న యూత్ అనేవాళ్ళు ఇప్పుడు బాగా ఉన్నారు, కొన్నాళ్ళు అయిన తర్వాత మీరందరూ ముసలివాళ్ళు అయిపోతారు, నేను కూడా చిన్నవాడుగా ఉండి ఇప్పుడు పెద్దవాళ్ళని అయిపోయాము, కాలాన్ని ఎట్లా గుర్తిస్తారు అనే ప్రశ్నకి సమాధానం ఇది ఒక్కటే, నువ్వే సమాధానం. కాబట్టి కాలాన్ని గుర్తించుకుని, కాల విభాగం చేసుకుని, కాలాన్ని అనుకూలంగా నిర్ణయించుకోవటమే ఈ పంచాంగంలో ఉండేటువంటి గొప్ప విశేషం. ఈ సంవత్సరానికి నవనాయకులు రాజు, సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి సూర్యుడు. ఈ సంవత్సరం మన అదృష్టం ఏమిటంటే సూర్యభగవానుడు 4 పదవుల్లో ఉన్నాడు. ఆయన రాజు ఆయనే, సేనాధిపతి ఆయనే, అర్ఘాధిపతి ఆయనే, మేఘాధిపతి ఆయనే. కాబట్టి ప్రభుత్వాల యొక్క పాలనంతా చాలా గంభీరంగా, పటిష్టంగా కొనసాగుతూ ఉంటుంది. అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చినా సరే ప్రజల యొక్క సహకారంతో ఆ ఇబ్బందులన్నీ తొలగించుకుంటూ ధర్మ రక్షణ చేయటంలో ఈ విశ్వావసునామ సంవత్సరంలో ప్రభుత్వాధినేతలకు అందరికీ సూర్యభగవానుడు తోడుగా ఉంటాడు. ఇంతేకాదు, ఎవరైతే సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారో వారు కూడా తోడుగా ఉంటారు. సైన్యాధిపతి సూర్యుడు అవటం మూలంగా కొన్ని చోట్ల యుద్ధ ప్రమాదాలు, దేశంలోనే అంతర్గతంగా కొన్ని పోరాటాలు ఉన్నప్పటికీ ధార్మిక సంబంధమైనటువంటి అంశాలలో విజయం పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే కొన్ని వస్తువులకి అర్ఘాధిపతి అవటం మూలంగా సూర్యుడు బాగా విపరీతమైన ధరలు పెరగటం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. మేఘాధిపతి సూర్యుడు వర్షాలు కిందటి సంవత్సరము, ఆ కిందటి సంవత్సరం కురిసినంత ఎక్కువగా కురవవు. ఎంత మనకి పంట కావాలో అంతవరకు మాత్రమే వానలు కురుస్తాయి, అది చాలుగా మనకి. విపరీతమైన వానల వల్ల ప్రమాదం, వానలు పడకపోవటం వల్ల కూడా ప్రమాదం. పంటలు ఎంతో కొంత పండేటంత మంచి వాన కనుక పడినట్లయితే మానవ జీవితం శుభప్రదంగా కొనసాగుతుంది. సూర్యుడి వల్ల పంటకు కావలసిన వర్షమంతా కురిసి చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మంత్రి చంద్రుడు, ఇది ఇంకా చాలా అద్భుతమైన అంశం. సూర్యుడు ధర్మాత్ముడు, పరాక్రమవంతుడు. మంత్రి చంద్రుడు చల్లగా ఉంటాడు. అటువంటి చల్లగా ఉండేటువంటి మంత్రి మంచి మంచి ఉపాయాలతో రాజును నడిపించేటువంటి అవకాశం ఉంటుంది. చంద్రుడి యొక్క అనుగ్రహం వల్ల ఓషధిపతి చంద్రుడు, మన మనస్సుకు కూడా అధిపతి చంద్రుడే. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత అని విరాట్ సూక్తం చెప్తుంది. మనస్సుకు అధిదేవత చంద్రుడు, తల్లి కూడా అధిదేవత చంద్రుడే. తల్లి యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే పిల్లలు ఎంత బాగానో అభివృద్ధి చెందుతాడు. చంద్రుడు కొంతకాలం క్షీణించి కొంతకాలం అభివృద్ధి చెందుతాడు. అలా కాకుండా స్థిరంగా ఉండే విధంగా సూర్యుడు చూస్తున్న సమయంలో చంద్రుడి యొక్క వీక్షణ అద్భుతంగా ఉంటుంది. ధాన్యాధిపతి కుజుడు, చక్కని పంటలు పండుతాయి. సస్యాధిపతి గురుడు, మిగతా అపరాలు, కందులు, పెసలు, మినుములు ఇలాంటి వర్షాధార పంటలు, ఎర్రరాయితీ నేలలో పండేటువంటి పంటల వల్ల కూడా మనకి గురు ప్రభావం వల్ల అధికంగా ఉంటాయి. రసాధిపతి శని, అయితే అనుకోకుండా కాస్త ఈ నువ్వుల నూనె, కొబ్బరి నూనె, నెయ్యి ఇలాంటి వాటికి బాగా హెచ్చు ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. నీరసాధిపతి బుధుడు ఉండటం మూలంగా ధరలు పెరగటము, మిగతా అంశాలలో కూడా కొంత సానుకూలిత మనకు కనిపిస్తూ ఉంటుంది. మొత్తం మీద ఈ 9 మంది నాయకులు, అంటే మనం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్న పంచాంగంలో మాత్రం రాజులు,
మంత్రులు, సేనానాయకులు, రత్నాధిపతులు, భాండాగారాధిపతులు, ఈ విధానమే కొనసాగుతుంది వేల సంవత్సరాలుగా. కాబట్టి ఈ నవనాయకుల్లో 6 స్థానాలు పాపస్థానంలో ఉన్నాయి, 3 స్థానాలు మాత్రమే శుభప్రదంలో ఉన్నాయి. ఉపనాయకులు 21 మంది, వారు కూడా శుభవీక్షణాలు చేస్తూ ఉన్నారు. పశుపాలకుడు ఈ సంవత్సరం యముడు. ఆయనే పశువుల్ని మేపటము, పశువుల్ని బంధించటము, పశువుల్ని విడిపించటం. దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా పాడి తగ్గే అవకాశం ఉంటుంది, పాలు ఉత్పత్తి కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి కూడా గ్రహించి పంచాంగం వల్ల ఏం చెయ్యాలి ప్రభుత్వం, ప్రజలంటే రాబోయే కాలంలో ఏది తక్కువ ఏది ఎక్కువ, దేనిని మనం సమీకరించుకోవాలి, దేనిని మనం జాగ్రత్తగా దాచుకోవాలి, దేనిని ప్రజలకు పంచిపెట్టాలి, ఏ కార్యక్రమాలు చేస్తే దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అని ఆ కార్యక్రమాలు చేయటమే ఈ పంచాంగంలో ఉండేటువంటి ప్రధానమైన ఉద్దేశ్యం. శని మీనరాశిలో ఉండటం మూలంగా కొద్దిగా వర్షాధార భూములకి పంటలు తక్కువగా ఉంటాయి, కొద్దిపాటి క్షామఛాయ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక కర్తరి వైశాఖ శుద్ధ అష్టమి సాయంకాలం 6:44 డొల్లు కర్తరి ప్రారంభం. వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం సాయంకాలం 5:31 నిజకర్తరి ప్రారంభం. జ్యేష్ఠ శుద్ధ విధియ బుధవారం రాత్రి 1:25 నిజకర్తరి త్యాగం. కర్తరి అనేటువంటి శబ్దాన్ని పల్లెటూళ్ళలో కత్తెర అంటూ ఉంటారు. కత్తెర వచ్చిందా ఈ పని చేయొద్దు అంటారు. అంటే వివాహాలు చేయటం కానివ్వండి, నూతన గృహప్రవేశాలు చేయటం కానివ్వండి, అదేవిధంగా శంకుస్థాపనలు చేయటం కానివ్వండి, ఇలాంటి ప్రధానమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ యొక్క కార్యక్రమాల్లో చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కర్తరి ఉన్నటువంటి సమయంలో మంచి పనులు కానీ ఉత్కృష్టమైన కార్యక్రమాలు కానీ చేయకూడదు అంటారు. మూఢమి జ్యేష్ఠశుద్ధ చతుర్దశి నుంచి ఆషాఢశుద్ధ త్రయోదశి వరకు 10/6/2025, 8/7/2025 వరకు ఉంటుంది. దీన్ని గురు మూఢమి అని పిలుస్తారు. మార్గశిర శుద్ధ దశమి నుంచి మాఘబహుళ ఏకాదశి 30/11/2025 నుంచి 13/2/26 వరకు ఉండేటువంటి దాన్ని శుక్రమూఢమి అంటారు. అంటే గురు శుక్రగ్రహాలు మంచివే, అయితే ఇవి సూర్య సంబంధమైన గతిలోకి వెళ్ళినప్పుడు వాటి ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ఆ టైంలో మనం మంచి కార్యక్రమాలు చేయకూడదు అంటారు. కొంతమంది ఏంటండి పంచాంగం ఏంటి ఇవన్నీ పిచ్చి పనులు, అమెరికాలో పంచాంగం చూస్తున్నారా, ఆస్ట్రేలియాలో పంచాంగం చూస్తున్నారా, లండన్లో పంచాంగం చూసి అంత గొప్పగా డెవలప్ అయిందా, సింగపూర్ చూడండి అక్కడ పంచాంగాలు ఉన్నాయా అంటారు. అది కాదు దాని యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం. ఇలా అంటారని తెలిసే, గ్రహాల యొక్క ప్రభావం తెలియకుండా మాట్లాడతారని తెలిసే మన వాళ్ళు ఇలా మూఢమిలో కూడా పనిచేసేటువంటి వ్యక్తులకి మూఢులు అని పేరు పెట్టారు. మన వాళ్ళు అంటూ ఉంటారు మూఢమిలో చేసి మూర్ఖులు అనేటువంటి అర్థం. మూఢుల్లాగా ప్రవర్తిస్తున్నారు అంటారు. అంటే ఏమిటంటే నీ కంటెదురుగుండా నిజం కనపడుతున్నా, ఫలితాలు కనపడుతున్నా, అహంకారంతో స్వామివారిని ధిక్కరించి, దేవతలను ధిక్కరించి స్వప్రయోజనం కోసం మాట్లాడేటువంటి వాళ్ళని మూఢాత్ములు, వీళ్ళనే మూర్ఖులు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి గురువులు శుక్రులు ఇద్దరు మంచివాళ్ళే అయినా గతి వల్ల తేడా వచ్చింది. కాబట్టి ఆ సమయంలో ఇటువంటి పనులు చేయకూడదు. గ్రహణములు 7/9/2025 ఆదివారం 9:56 మనకి భాద్రపద పౌర్ణమి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. 3/3/2026 మంగళవారం మధ్యాహ్నం పాల్గొన పూర్ణిమ కేతుగ్రస్త చంద్రగ్రహణం. మనకి 2 గ్రహణాలు వస్తున్నాయి. ఈ గ్రహణాల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. చంద్రగ్రహణంలో గనక లేదా సూర్యగ్రహణంలో గనక ఒక్క దానం గనక చేసినట్లయితే సంవత్సరం మొత్తం మీద మీరు ఎన్ని దానాలు చేస్తారో అన్ని దానాలకి సమానమైన పుణ్యం ఆ గ్రహణం రోజున లభిస్తుంది. సంవత్సరం మొత్తం మీద ఏ నదుల్లో మీరు పుణ్యస్నానాలు చేస్తారో గ్రహణం రోజున ఒక్కరోజు మీరు స్నానం చేస్తే అటువంటి ఫలితం కలుగుతుంది. సంవత్సరం మొత్తం మీద మీ ఇష్టదైవాన్ని స్మరిస్తే, మంత్రాన్ని జపిస్తే ఎటువంటి పుణ్యం కలుగుతుందో కేవలం గ్రహణం రోజు ఆ కాసేపు ఆ మంత్రాన్ని జపిస్తే సంవత్సర పుణ్యం వస్తుంది. కాబట్టి అటువంటి గ్రహణాల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. గర్భిణీ స్త్రీలకి, మిగతా వారికి అందరికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ముందుగానే భోజనం చేయటం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఈ సంవత్సరం వైశాఖ మాసం 2025 బహుళ విధి నుంచి సరస్వతీ నదీ పుష్కరాలు ప్రారంభమవుతాయి. బద్రీనాథ్ దగ్గర, మాణా గ్రామం దగ్గర, వ్యాస గుహన దగ్గర, భీంపూల్ అనే చోట ఈ సరస్వతీ నది పుట్టి మరి ప్రయాగ్రాజ్లో ఆ యొక్క గంగా యమున
నదులతో కలిసి త్రివేణి సంగమంగా సరస్వతి నది ప్రకాశిస్తూ ఉంటుంది. భారతీయ సంస్కృతి అంతా ఈ యొక్క సరస్వతి నది మీదే మొదట మనకి కనపడుతూ ఉంది. వ్యాస మహర్షి కూడా ఈ సరస్వతి నదీ తీరంలోనే సమ్యాకాశ్రమంలో ఈ భారత భాగవతాలను రచించినట్టుగా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మకర సంక్రాంతి 14/1/2026 రాత్రి 8:49 మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే రాత్రిపూట మనం సంక్రాంతి చెయ్యం. మరుసటి రోజు 15వ తేదీన మనం సంక్రాంతి చేస్తూ ఉంటాం. ఆ సంక్రాంతి రోజున పెద్దల పేరు చెప్పి ఏదైనా దానాలు చేయటం, పేదవాళ్ళకి అన్నదానం చేయటం, అదేవిధంగా ఉత్తర సంక్రాంతి ఆ ఉత్తరాయణం వచ్చేటువంటి పుణ్యఫలమైనటువంటి అంశాలను కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఇక ఆషాఢ భాద్రపద పుష్యమాసాలు ఏవైతే ఉన్నాయో వీటిని శూన్యమాసాలు అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి పంచాంగంలో ప్రధానమైనటువంటి ఈ రాసులు ఏవైతే ఉన్నాయో ఈ రాసుల గురించి మనం చెప్పుకుంటూ ఉందాం. ఈ రాసులకందరికీ అధిదేవతలు నవగ్రహాలు మీకు అందరికీ తెలుసు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః. ఎవరైనా దేవత కానీ వ్యక్తి కానీ మనం అనుకున్న పని నెరవేర్చాలి అంటే ఆ దేవతల పేరును స్మరిస్తే వాళ్ళకి బాగా ఆనందం కలుగుతుందంట. ఓహో, నన్ను నా పేరు ఉచ్చరించాడు, ఇతనికి మనం మంచి చెయ్యాలి అని. రెండవది, ఈ సమస్తమైనటువంటి పంచాంగంలో ఉండేటువంటి వాటి అన్నిటికీ శుభ అశుభ అధిపో హరిహి అని అగ్నిపురాణం చెప్తుంది. శుభాలు అశుభాలు అన్నిటికీ మూలం ఎవరయ్యా అంటే శ్రీహరి. కాబట్టి మీరు పంచాంగం శ్రవణం చేసేటప్పుడు కానీ ఏదైనా మంచి పనులు చేసేటప్పుడు కానీ శ్రీహరి నామస్మరణ కనుక చేసినట్లయితే దోషాలన్నీ తొలగిపోతాయి. మూడవది ఏమిటంటే రాజపూజ్యం మరి 10/6 ఉందండి, మరి అవమానం ఇంత ఉంది, ఆదాయం అంత ఉంది, వ్యయం ఇంత ఉందని ఎవరూ బాధపడద్దు. ఎవరి పాప కర్మల యొక్క పుణ్య విశేషం వల్ల ఆదాయ వ్యయాలు ఏర్పడుతూ ఉంటాయి, మళ్ళీ మరుసటి సంవత్సరం మారుతూ ఉంటాయి. కాబట్టి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాల గురించి చింతవద్దు అని చెప్పి పంచాంగం స్పష్టంగా చెప్తూ ఉంది. సమస్తమైన భారత సంప్రదాయము సిద్ధాంతాల సారమంతా పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. స్వామివారు కూడా చెప్తూ ఉంటారు, అయ్యా పుణ్యము పాపం అంటానికి యజ్ఞాలు యాగాదులు బ్రహ్మాండమైనవి ఏమీ అక్కర్లేదు. ఇతరులకి నువ్వు గనక పరోపకారం చేస్తే అదే పుణ్యం, ఇతర వాళ్ళని నువ్వు బాధిస్తే అదే పాపం. కాబట్టి ఈ రెండిటినీ గుర్తించుకుని మనం గనక ఈ పంచాంగాన్ని గనక పరిశీలించినట్లయితే అనేక అంశాలు మనకు తెలియబడుతూ ఉన్నాయి. మేషరాశి అశ్వని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తి 1వ పాదం. ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలాలు కలుగుతూ ఉంటాయి. ఇరుగు పొరుగు వారితో కొన్ని విరోధాలు ఉన్నా, మనశ్శాంతి లేకపోయినా దైవం యొక్క అనుగ్రహం చేత సమస్త శుభాలు పొందుతారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు కొద్దిగా కష్టముతో వారు అనుకున్నటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఏలినాటి శని వల్ల జపము, తైలాభిషేకం మొదలైనవి చేసుకోవటం, ఆంజనేయ స్వామి వారిని, వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా యోగదాయకం. అన్ని కార్యాలు నెరవేరుతాయి. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మంచి పలుకుబడి పెరిగేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకి, ఉద్యోగులకి, వ్యవసాయదారులకి, వస్త్ర వ్యాపారులకి అనుకూలమైనటువంటి కాలం. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు కనుక వచ్చినట్లయితే రాహుకేతు నివారణకి పూజలు, ఆంజనేయ స్వామి వారిని, నరసింహస్వామి వారిని పూజించడం శుభాలు కలగజేస్తూ ఉంటాయి. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నా, ప్రతి చిన్న విషయంలో కోపం వచ్చినా, అన్ని పనుల్లో ఆటంకాలు కలిగినా, బంధుమిత్రులతో వైషమ్యాలు ఏర్పడినా, అనుకోకుండా మిత్రుల యొక్క సహకారం చేత వీటి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా వారికి అందరికీ దేవతా అనుగ్రహం చేత కొంతమంది ఉన్నతమైన సంస్కారం కలిగిన మహిళామణుల యొక్క ఆనుకూల్యత వల్ల వీరు ఉన్నత స్థితికి చేరుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం కోసం జపం చేయించటం, రాహువుకి శనివారం నాడు మిరుగులు దానం చేయటం, దత్తాత్రేయ స్వామి వారిని, బాలత్రిపుర సుందరీదేవిని పూజించడం వల్ల శుభాలు కలుగుతాయి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి ప్రారంభం నుంచి అన్ని విధాలుగా జయకరంగా అన్ని అంశాలు ఉంటాయి.
సమస్తమైన విషయాల్లో వీళ్ళు విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఆకస్మికమైనటువంటి ధనలాభం కూడా కలుగుతూ ఉంటుంది. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యవసాయదారులకి, వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటాయి. ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు రాహువు జపందానం చేయటం, గురుశనులకు అభిషేకం చేయించటం, శివకేశవును స్మరించటం శుభదాయకం. సింహరాశి మఖ 1, 2, 3, 4 పాదాలు, పొబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. వీరికి యోగదాయకంగా, లాభదాయకంగా ఉండేటువంటి ఈ రోజులు కనబడుతూ ఉన్నాయి. వ్యాపార వ్యవహారాలలో ధనాదాయం బాగా ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. అయితే ఈ సింహరాశి వారికి అనుకోకుండా చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా కోరుతూ, అదేవిధంగా శనికేతువుకి దానాలు చేయటం, వెంకటేశ్వర స్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించటం, వివిధమైనటువంటి దేవతామూర్తుల యొక్క స్తోత్రాలు చేయటం వల్ల శుభాలు కలుగుతాయి. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ప్రారంభం నుంచి భాగ్యదాయకంగా ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలుతూ ఉంటారు. గౌరవ మర్యాదలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ ఉంటారు. విద్యార్థులకి, ఉద్యోగులకి, వ్యవసాయదారులకి, వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటాయి. వీరు దత్తాత్రేయ స్వామివారి దేవాలయాన్ని, ఆంజనేయ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించడం వల్ల శుభాలు కలుగుతాయి. తులారాశి వారికి చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఎక్కువగా ఈ సంవత్సరం నరఘోష ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంటి దగ్గర నరఘోష సంబంధించిన యంత్రం పెట్టుకోవటం చాలా మంచిది. పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది. అనేక విషయాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు అందరూ శుభకరమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉంటారు. లక్ష్మీనరసింహస్వామి, పంచముఖాంజనేయ స్వామి వారిని ప్రార్థించడం చాలా అవసరం. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. తలచిన పనులు తలిచినట్టుగా జరగవు. కష్టాలతో కానీ పనులు పూర్తి కావు. అప్పుడప్పుడు ఆరోగ్యం ఇబ్బందిగా ఉంటుంది. మనశ్శాంతి లేకుండా ఉంటుంది. ఇటువంటి వారికందరికీ అనుకూలమైనవన్నీ జరగాలి అని అంటే గురు రాహువులకి జపాలు, జ్యోతిర్లింగ దర్శనము, అష్టాదశక్తి పీఠాల దర్శనం, విష్ణు లలిత సహస్రనామాలు చదవటం వల్ల కొంత మేలుగా ఉంటుంది. ధనుస్సు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. తలచిన పనులన్నీ జరుగుతాయి. శత్రు, రోగ, రుణబాధలు ఉన్నా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు వచ్చినట్లయితే శనికి జపము, తైలాభిషేకము, శని స్తోత్రం ఇలాంటివన్నీ చేయటం మంచిది. మకర రాశి వారు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ రాశి వారికి శత్రుబాధలు, రుణబాధలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యవసాయదారులకు కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్న గురుకేతువులకి జపాలు, రాహువుకి దానాలు చేయటం వల్ల, లక్ష్మీదేవిని, కుబేరుణ్ణి ప్రార్థించడం వల్ల సకల శుభాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. వీరికి కూడా ఈ సంవత్సరం మంచి యోగ్యంగా ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు. అనేకమైన కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అయితే అప్పుడప్పుడు కొంత మనస్థిమితం లేకపోవటం, అనారోగ్యంగా ఉంటుంది. దీనికి నివారణగా శనిని జపం చేసుకుంటే, అమ్మవారి ఆలయాలను దర్శించుకుంటే, లలితాష్టకాల కింద చదువుకున్నట్టయితే సమస్త శుభాలు కలుగుతాయి. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి ప్రతి విషయంలోనూ కాస్త ఎక్కువగా శ్రమపడవలసిన అవసరం ఉంటుంది. రుణాలు చేస్తూ ఉంటారు. ఏలినాటి శని ప్రభావం వల్ల కొంత అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. వీటన్నిటికీ నివారణగా ఏలినాటి శనిని పూజించటం, దానం చేయటం, అదేవిధంగా అమ్మవారి యొక్క నామాలను చదవటము, ఇటువంటి కార్యక్రమాల వల్ల మీనరాశి వారికి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఈ పంచాంగం శ్రవణం లోపల ఈ రాసులు ఏవైతే ఉన్నాయో నేను చెప్పినట్టుగా ఆదాయాలు కానీ, వ్యయాలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ ఈ సంవత్సరం వరకే ముందరగా చెప్పినట్టుగా మానవుల యొక్క పుణ్య పాప కర్మలు జాతకంలో కనిపిస్తూ ఉంటాయి. మనకేదైనా నష్టం వచ్చిందనుకోండి, పలానా సుబ్బారావు వల్ల నేను నష్టపోయాను, పలానా వెంకట్రావు వల్ల నాకు లాభం వచ్చింది అనుకుంటారు. తప్పు. నీ పాపం సుబ్బారావు చేత పని చేయించింది, నీ పుణ్యం సుబ్బారావు, వెంకట్రావు చేత మంచి పని చేయించింది. సమస్తమైన కర్మలకి మనమే మూలము. మన యొక్క కర్మలే మూలం తప్ప ఇతర వ్యక్తులు కానే కాదు. ఇది భారతీయ సంప్రదాయం చెప్పింది, పంచాంగం కూడా చెప్తుంది. కాబట్టి ఒకళ్ళ మీద నెపం వేయటం,
ఒకళ్ళని కీర్తించడం, ఈ రెండూ చేయకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం. సాయిబాబా వారి గురించి నేను వారి సహస్ర చంద్రోదయ దర్శనం అప్పుడు ఇక్కడికి ఆదికేశ్వర నాయుడు గారు రమ్మని చెప్తే ఇక్కడ వచ్చి కుచేలోపాఖ్యం అనే దాని మీద నేను ప్రసంగం చేశాను. అయితే నాకు యాక్చువల్గా ఇచ్చిన అంశం ఏంటంటే రుక్మిణీ కళ్యాణం. తీరా ఇలా స్టేజ్ దగ్గరికి రాగానే ఇక్కడే స్వామివారు ఏం చేశారంటే కుచేలోపాఖ్యానం అన్నారు. మేమంతా కాలేజీలో పనిచేసిన లెక్చర్లో 45 నిమిషాలు ఏదైనా పూర్తి కావాల్సిందే, రామాయణమైనా సరే ఏ సినిమా కథ అయినా సరే. నేనేమో రుక్మిణీ కళ్యాణం ప్రిపేర్ అయ్యి వచ్చాను, స్వామివారు కుచేలోపాఖ్యానం అన్నారు. అయినా సరే స్వామివారి అనుగ్రహం చేత కుచేలోపాఖ్యానం చెప్పాను. స్వామివారు అక్కడ అలా కుర్చీ మీద కూర్చుని అంతా విని చివరిలో వారి దగ్గరికి వస్తే వారు ఎంతో ప్రేమతో బంగారు చాలా నిదానంగా మాట్లాడుతున్నారు. అప్పటికే స్వామి చాలా నిదానంగా మాట్లాడుతూ బంగారు మా అమ్మ గుర్తుకొచ్చింది అన్నారు. నేను కన్నీళ్ళు పెట్టుకోలేదు. అప్పుడు ఆ స్వామివారి దగ్గర ఎవరో ఒక అబ్బాయి ఉన్నారు. ఆ అబ్బాయి ఎవరో చిన్న తెల్లని టవల్ లాంటిది ఏదో ఇచ్చారు ఇప్పుడు 12 ఏళ్ల క్రితం. ఆయన ఇట్లా కన్నీళ్ళలో మరి ఏమిటో మనకి ఇట్లా తుడుచుకున్నారు. ఆదికేశ్వర నాయుడు గారు మాత్రం చాలా బాధపడ్డారు. అంటే హృదయం ద్రవించేటువంటి ఒక వాత్సల్య గుణం స్వామివారిలో ఉంది. కుచేలుడు ఎవరు, కృష్ణుడు ఎవడు? ఎప్పుడో బాల్యమిత్రులు. ఆ కథ వింటే, ఆ అటుకులు తింటూ ఉంటే కృష్ణుడికి పరమానంద పడిపోయాడంట. జీవితంలో ఇన్ని కోట్లాది మందులు చక్కెర పొంగలి, పులిహార, దద్దోజనాలు ఎన్ని పెట్టినా ఆయనకు ఆనందం లేదు. ఆ ముడి చిరిగిన వస్త్రంలో కట్టిన అటుకులు తింటేనే కృష్ణ పరమాత్మకి అంత ఆనందం కలిగింది. మనం స్వామివారికి ఎన్నిస్తే మనలాంటి కుచేలురు ఆ స్వామివారు ఆనందించి మనల్ని అనుగ్రహిస్తారు. అటువంటి అద్భుతమైనటువంటి సంఘటన స్వామివారి దగ్గర జరిగినటువంటి విషయంలో ఒక పెద్ద ఆయన అంటారు నాతో, దశావతారాలు మీకు అందరికీ తెలుసు. సోమకాసురుడిని వధించి వేదాన్ని అందించాడు, అది అక్షర రూపం. భూమిని ఉద్ధరించాడు, అది ఉద్ధరణ రూపం. శ్రీరాముడిలో ధర్మరూపం, కృష్ణుడిలో ధర్మ విజయ రూపం, భగవాన్ సత్యసాయిలో ప్రేమ రూపం అన్నాడు. కాబట్టి మనం ఎన్ని అవతారాలు, ఎన్ని మంత్రాలు, ఎన్ని తంత్రాలు చేసినా సరే పాత వేదకాలం నుంచి ఇతిహాసాలు మేమంతా చదివాం. ఒక్క నారదుడు మాత్రం భక్తి సూత్రాల్లో అన్నాడు, సా భక్తి ప్రేమ రూపా. భక్తి అంటే ఎట్లా ఉండాలి అని అంటే ప్రేమ రూపంలో ఉండాలి. ప్రేమ కనుక నీ మనసులో ఉందా, సేవ కూడా అదే వచ్చేస్తుంది. కాబట్టి సేవ కనుక నువ్వు చేస్తున్నావా, నీ మనసులో ప్రేమ ఉంది. సర్వ మతాలకు, సర్వ మానవులకి, సర్వ ప్రాంతాలకు అన్నిటికీ వచ్చేటువంటి ఒకే ఒక్క అద్భుతమైన మతము, ధర్మము ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది సత్యసాయి భగవాన్ గారి ప్రేమ, సేవ. ఇంకో మతాన్ని మనం చూపించలేము. చివరగా దీన్ని ముగించే ముందర పంచాంగ శ్రవణాన్ని, ఏమండి ఇన్ని దానాలు జపాలు చెప్పారు, మేము చేస్తామా చేయలేమా అనేటువంటి వారికి ఒక చిన్న సూచన ఏం చెప్పారంటే, నవగ్రహాలు కూడా తల్లిదండ్రులు ఉన్నారుగా మనకున్నట్టే, ఆ తండ్రుల యొక్క పేర్లు కనుక చదివినట్లయితే నవగ్రహాలు సంతోషిస్తాయిట. అట్లాగని డబ్బున్న వాళ్ళు దానాలు మానేసి జపాలు మానేసి కూర్చున్నారు, అట్ట చేయకూడదు. ఎవరి పని వాళ్ళదే. లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే, సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యభగవానుడు తండ్రి కశ్యపుడు. రాహువు యొక్క తండ్రి ఉన్నాడు అనుకోండి, అతని పేరు విచిత్తు. అట్లానే శని ఉన్నాడు అనుకోండి, ఆయన తండ్రి మళ్ళీ సూర్యభగవానుడు. ఇట్లాగా తండ్రుల పేర్లు కనుక తలుచుకున్నట్లయితే సమస్తమైన శుభాలు కలుగుతాయి. బ్రహ్మణేషాం వరోదత్త పూజితాం పూజితస్య చ అని విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు నవగ్రహాలకి. ఓ నవగ్రహాలారా, మిమ్మల్ని ఎవరైతే పూజిస్తారో, పేరును తలుస్తారో మీరు మరల వారిని పూజించండి అన్నాడు. చూడండి ఎంత గొప్ప మాట. నేను మిమ్మల్ని పూజిస్తే మీరు నన్ను పూజిస్తారా? కానీ నవగ్రహాలు ఎవరైతే పూజించారో నిన్ను వాళ్ళని పూజించండి అంటే రక్షించండి అని బ్రహ్మ వరం ఇచ్చాడు. ఇటువంటి పంచాంగం మీరందరూ, చిన్నపిల్లలందరూ పంచాంగం చదవండి. పంచాంగాన్ని ఇంట్లో అట్టి పెట్టుకోండి. పంచాంగం ద్వారా మన నడవడిక మార్చుకోవచ్చు. పంచాంగం ఒక సంస్కార దీపం, ఒక అక్షర దీపం. పంచాంగం ఇంట్లో ఉండి దాన్ని నమస్కరించుకుని వెళ్ళినట్లయితే సమస్తమైన శుభాలు మనకు కలుగుతాయి. కలియుగంలో అంతా మానవుల యొక్క పాపమంతా తల మీద జుట్టులోను, కాళ్ళ కింద ఉండేటువంటి మట్టిలోనూ ఉంటుందని శాస్త్రం. అందువలన ఉగాది నాడు కానీ, ఇంట్లో శుభకర్మలు కానీ, దేవాలయాలకు వెళ్ళేటప్పుడు కానీ మీరేం చేయాలి? చక్కగా తలంటు స్నానం చేసి మీరు కనుక చేసినట్లయితే ఆ పాపం అంతా పోతుంది. అందువల్ల వెంకటేశ్వర స్వామి వారికి తల జుట్టు ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే, అయ్యా అనేక పాపాలు చేశాను, ఇవన్నీ నీకే ఇచ్చేస్తున్నానని చెప్పి మళ్ళీ ఇచ్చేస్తాం.
కాబట్టి కలియుగంలో మానవుల యొక్క పాపం అంతా జుట్టులో ఉంటుంది. కాబట్టి పూజలు చేసినప్పుడు ఆ నీళ్లు తల మీద జల్లుకోవటం, గుళ్ళలోకి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కుని నీళ్లు జల్లుకోవటం మనం చేస్తూ ఉంటాం. పూర్వకాలంలో మండువాయిళ్ళు ఉండేవి కాబట్టి ఇంట్లోకి రాగానే బకెట్తో నీళ్లు పెడితే కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్లు అన్నీ పెరిగిపోయాయి. ప్యాంటు షర్టులు బూట్లతో వచ్చేస్తారు. ఏం పర్వాలేదు రండి, మా ఇంట్లో అలాంటి అలవాట్లు ఏం లేవంటాడు. ఎవరి ఇంట్లో అయితే కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లో కాళ్ళు పెడతారో వాడి పాపం, వాడి దరిద్రం అంతా ఇంట్లో వాడికి వస్తుంది. ఇది శాస్త్రం. కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్ళమంటారో అది ఉద్దేశం. అటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో ఈ పంచాంగంలో ఇలాంటివన్నీ వివరిస్తూ ఉంటారు. ఇటువంటి పవిత్రమైన ఉగాది రోజున మనకు ఒక నమ్మకం ఉంది. చిన్నప్పుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, రత్నకుమార్ గారికి కూడా బాగా తెలిసే ఉంటుంది, రత్నాకర్ గారికి. చిన్నప్పుడు ఉగాది నాడు ఏ పని చేస్తే ఆ పని చేయిస్తాము అని గౌరవ మేము పుస్తకాలు చదివేసేవాళ్ళం. చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమంది డబ్బులు సంపాదించడానికి, కొంతమందికి పిండి వంటలు అంటే ఇష్టం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఉగాది నాడు ఏది చేస్తే సంవత్సరం అంతా అదే చేస్తాము అనేటువంటి ఒక నమ్మకం. నేనంటున్నాను, ఈనాడు పరమ పవిత్రమైనటువంటి ఉగాది పర్వదినంలో మనమంతా ఇక్కడికి వచ్చి ఈ ప్రశాంతి నిలయంలో, ఈ సాయి కులవంత హాలలో స్వామివారి సన్నిధి దగ్గర ఉన్నాము. మన కులాలేమిటో, మతాలేమిటో, ప్రాంతాలేమిటో, మన స్వభావాలు ఏమిటో, మన ఆర్థిక పరిస్థితి ఏమిటో మనకేమీ తెలియదు. కానీ ఈరోజు ఇలా ఉగాది రోజున స్వామివారి సన్నిధి దగ్గర ఉన్నాను. ఓ స్వామి, పదే పదే నన్ను ఈ ప్రశాంతి నిలయానికి పిలువు, జన్మ జన్మలకి అదృష్టం కలిగించు. ఈ ఉగాది పర్వదినంలో ఏ పని చేస్తే ఆ పని జరుగుతుంది అనే మాట నిజం చేయవయ్యా స్వామి అని మనం ఆ యొక్క సాయి భగవానుని మనం ప్రార్థిద్దాం. అంతేకాకుండా ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఏదైనా కళ్యాణం కానీ, లేకపోతే శుభకార్యక్రమాలు కానీ, సాయి భగవాన్ గారిని దర్శించడం కానీ, వారి ఉపదేశాలు సందేశాలు వినటం కానీ, మరికొన్ని పుణ్య కార్యక్రమాలు కానీ చేస్తే 7 తరాల వారు ముక్తి పొందుతారు, లేకపోతే సద్గతి పొందుతారని అర్థం. ఉదాహరణకి నేనున్న పైన మా తండ్రి ఉన్నాడు, ఆ పైన మా తాత, ఆ పైన మా ముత్తాత, 3 తరాలు అయిపోయినాయి. ఇప్పుడు నానున్నాను, నా కొడుకు ఉన్నాడు, నా మనవడు ఉన్నాడు, నా మునిమనవుడు ఉన్నాడు. ఇక్కడ ఒక 3, 6. ఇప్పుడు మధ్యలో నేను. నాతో కలిపితే ఎంతమంది అయ్యారు? ఇప్పుడు 7 తరాలు. ఎవరైతే భగవాన్ సత్యసాయిని దర్శిస్తారో వారి ఇంట్లో ఉన్న 7 తరాల వాళ్ళు తరిస్తారు. ఇప్పుడు నేను చూశా భగవాన్ సత్యసాయి వారిని, నేను చూశా. మా నాన్న చూడలా, మా తాత చూడలా, మా ముత్తాత చూడలా. అయినా సరే ఈ పుణ్యం నా పూర్వీకులకు వెళ్ళాలి. నా తర్వాత నా కొడుకు చూస్తాడో లేదో తెలియదు, నా మనవడు చూస్తాడో లేదో తెలియదు, నా మునిమనుడు చూస్తాడో లేదు. కానీ ఓ స్వామి, ఈ పుణ్యాన్ని నా మనవడికి, కొడుక్కి, మునిమనుడికి కూడా ప్రసాదించవయ్యా అని 7 తరాల వాళ్ళు తరించేటువంటి అద్భుతమైన పుణ్యక్షేత్రం ఈ ప్రశాంతి నిలయం భగవాన్ సత్యసాయి సన్నిధి. ఇంకో మాట చెప్పి ముగిస్తాను. సత్యసాయి వారే తన ప్రసంగంలో ఒక చోట అన్నారు, దేహంలో ఈ దేహం చెట్టు మీద పక్షులు కనుక ఉంటే చప్పట్లు కొడితే పక్షులు ఎగిరిపోతాయిట, పక్షులు ఎగిరిపోతాయి. ఈ శరీరం అనేటువంటి చెట్టు మీద కొన్ని 100,000 పాపాలు అనేటువంటి పక్షులు చేరాయి. చిన్నప్పటి నుంచి మనం చేస్తున్నాం లేదా? పుణ్యాల సంఖ్య మనం చెప్పలేం, కానీ పాపాల సంఖ్య బోలంత ఉంటుంది. ఈ పాపాలు అనేటువంటి పక్షులు నా దేహము అనేటువంటి చెట్టు మీద వాలి ఉన్నాయి. ఇవి పోవాలంటే ఎట్లాగా? ఆ చెట్టు మీద పక్షులు పోవాలంటే చప్పట్లు కొట్టాలి. ఈ చెట్టు మీద పాపాలు పోవాలంటే ఓం శ్రీ సాయిరాం అనే మాట, ఆ పదం, ఆ మంత్రం ఎవరైతే చెప్తారో, ఎవరైతే ఆ మంత్రంతో హర్షధ్వానాలు చేస్తారో వారి శరీరంలో ఉండేటువంటి సమస్తమైన పాపాలన్నీ పోతాయి అని చెప్తూ, వర గోవింద కథాసుధారస మహావర్షోరు ధారా పరం పరళంకాక బుధేంద్ర చంద్ర యతరోపాయానురక్తన్ ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సజ్జను సంభావిత అనేక దుస్తర గంభీర కఠోర కల్మషకన దావానడం 6 అంటాడు పోతన. పరమ పాపాలు చేసి అనేక అహంకారాలతో కూడుకుని ఈ శరీరంలో అగ్ని జ్వలిస్తూ ఉంటుంది. ఈ అగ్ని చల్లారాలి అనంటే కృష్ణ పరమాత్మ యొక్క కథలు అనేటువంటి అమృత వర్షం కురిస్తే ఈ పాపాలు పోతాయి. అట్లానే భగవాన్ శ్రీ సత్యసాయి వారి ఆ బోధామృత వర్షం వల్ల మన పాపాలన్నీ దగ్ధమైపోయి మనమందరం పుణ్యచేతులు కావాలని కోరుకుంటూ చివరగా ఈ పద్యంతో ముగిస్తున్నా. పోతన భాగవతంలో ఒక మాట అంటాడు, నీ పాద కమల సేవయు నీ పాదార్చికలతోటి నెయ్యమును
నితాంతాపార భూతదయ్యను తాపసమందారా నాకు దయసేయగదే. సత్యవారిని కూడా నేను అదే కోరుకుంటా. నీ పాదార, ఆ స్వామివారి యొక్క పాదార వందాలు ఉన్నాయే, వాటిని ఎల్లప్పుడూ సేవించాలి. నీ పాద కమల సేవయు, నీ పాదార్చికలతోటి నెయ్యము. స్వామివారికి ఉన్నవి 2 పాదాలే, కానీ ఈనాడు స్వామివారి పాదాల వెనక ఎన్ని కోట్ల పాదాలు కదులుతున్నాయి. స్వామివారికి 2 చేతులు ఉన్నాయి, కానీ ఎన్ని కోట్ల చేతులు సేవ చేస్తున్నాయి. స్వామివారికి ఒకే వక్త్రం ఉన్నది, ఎన్ని కోట్ల వక్త్రముల నుంచి సాయిరాం అనేటువంటి మాట వినబడుతుంది. ఎంతమంది ఇక్కడ స్వామివారికి సేవ చేసే భాగ్యం పొందుతున్నారు. కాబట్టి నీ పాదార్చికలతోటి నెయ్యము. స్వామి, ఈ ప్రశాంత నెలలో ఊడ్చే వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేయి. నాకు పెద్ద పెద్ద రత్నాకర్ లాంటి వాళ్ళతో నాకు చాలా కష్టం, అటువంటి గొప్పవారితో నాకు స్నేహం. ఊడ్చే వాళ్ళతో, ఇక్కడ దీపం పెట్టే వాళ్ళతో, ఆ రోడ్డు మీద దుమ్ము ధూళి తీసే వాళ్ళతో, ఆ డస్ట్ అంతా తీసే వాళ్ళతో, అటువంటి వాళ్ళతో నాకు స్నేహాన్ని కలగచెయ్యి. నీ పాదార్చికలతోటి నెయ్యము నితాంతాపార భూతదయ్యు. స్వామివారు చెప్తారే, దయ వల్ల ప్రేమ వస్తుంది, ప్రేమలోంచి సేవ పుడుతుంది. అటువంటి దయా ప్రేమ సేవ ఏవైతే ఉంటాయో నితాంతము ఎల్లప్పుడూ ఆత్మవత్ సర్వభూతాన్ని స్వామివారు చెప్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ ఆత్మశుద్ధి 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 ఆత్మస్వరూపులారా అని సంబోధిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎలివేట్ అవ్వాలి, ఆత్మతత్వంలోకి ఎలివేట్ అవ్వాలి. అటువంటి విధంగా ఆ అపారమైన కృషి ఆత్మవత్ సర్వరూపాణి అనేటువంటి సర్వభూతాన్ని అన్నట్టుగా అది చేయవలసింది. తాపసమందార నాకు దయచేయగదే. సమస్తమే తప్పించేవారికి నేను స్వామివారిని చూడాలనుకుంటా, స్వామివారి దగ్గర మాట్లాడాలనుకుంటా, స్వామివారి అనుగ్రహం పొందాలనుకుంటా, స్వామివారి దగ్గర సేవ చేయాలనుకుంటా, ఇవంతా ఏదైతే ఉందో మందార మకరందంలాగా నన్ను చూడు స్వామి అని కోరుకుంటూ మనం అందరం అటువంటి సాయిరాం అనేటువంటి దివ్యనామాన్ని 3 సార్లు ఉచ్చరించి ఈ ప్రసంగాన్ని ముగిద్దాం. ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం. ఒడియా భారతంలో ఒక మాట ఉంది, మనిషి దగ్గర 2 ఉండాలంట, ఆ 2 ఒకటి ఉండకూడదు, ఒకటి ఉండాలి. ఏది ఉండకూడదు, ఏది ఉండాలి అంటే కృతజ్ఞత. మానవ జీవితంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే కృతజ్ఞత. నీకు చిన్న హెల్ప్ చేసినా సరే నువ్వు అవతల వాళ్ళకి సహాయం చేయి. కృతజ్ఞత అది ఉండకూడదట. ఏది మంచి చేశారో వాళ్ళకు నువ్వు చెడు చేయకూడదు. కృతజ్ఞత కృతజ్ఞత అనే ఈ 2 మీదనే భారతీయ సంప్రదాయం ఉందని ఒడియా భారతం ప్రారంభంలో చెప్తుంది. నేను అందులో ఒకటి ఉండాలనుకుంటున్నా, అదేమిటంటే కృతజ్ఞత. 12 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి స్వామివారి సన్నిధిలో స్వామివారి ఆశీస్సులతో వారికి బంగారు గొలుసుని హారాన్ని సృష్టించి నాకు వేయటం, అదేవిధంగా 500వ సంవత్సరం శ్రీకృష్ణదేవరాయ జయంతి మహోత్సవాల్లో మళ్ళీ ఆదికేశ్వర నాయుడు గారు పెనుగొండ నుంచి ఇక్కడికి వచ్చి వారి దర్శనం ఇప్పించి, అక్కడ ఏదో రూమ్ ఉంటే ఆ రూమ్లో స్వామివారి దర్శనం ఇప్పిస్తే ఆయన ఒక మాట అన్నారు, ఆలయ సంస్కృతి సహజంగా స్వామివారు మాట్లాడితే విందామని వెళ్తాం. ఆయన ఆ రోజు స్వామివారు ఒక 2-3 నిమిషాలు ఆలయం అంటే ఏమిటి, సంస్కృతి ఏమిటి అంటే నన్ను అడగడం ప్రారంభించారు. నాకు ఇక్కడ ఏదో గంభీరం కూర్చున్నానుగా ఆయన దగ్గర కాళ్ళు వణుకుతున్నాయి, ఏం మాట్లాడాలో ఏం చేయాలో అని చెప్పి నేను చెప్పాను. 2-3 అంశాలు చెప్పిన తర్వాత, నీ భాషలో అంతా సంస్కృతమే, చాలా హై లెవెల్గా ఉంది, అట్లా ఉండకూడదు, చక్కగా తెలుగులో ఉండాలి. నువ్వు పై లెవెల్లో ఉండి చెప్తున్నాను గొప్పలు చెప్పుకోకూడదు, నువ్వు కిందకి దిగు, కింద వారిని పైకి లేపు అన్నారు. ఆదికేశ్వర నాయుడు గారు ఎంతగానో ఆనందించారు. స్వామివారితో 2-3 నిమిషాలు 500వ కృష్ణదేవరాయ జయంతి మహోత్సవాల్లో అప్పుడు మేము రత్నాకర్ గారితో అప్పుడు మేము మాట్లాడటం జరిగింది. అప్పుడు చాలా పనులు వారు బిజీగా ఉండటం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ట్రస్ట్కి చైర్మన్గా ఉన్నటువంటి సమతానురాగవర్తి సన్మూర్తి సత్కీర్తి చక్రవర్తి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా సౌశీల్య సౌజన్య సౌహార్ద గుణ రత్నాకరులైనటువంటి రత్నాకర్ గారికి నమస్కారాలు. అన్ని చోట్ల సాయిరామ్ అనే మనస్సులో నింపుకున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉండే సాయిరాం భక్తులకందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.